వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 29th డిసెంబర్ ఎడిటోరియల్స్ చూద్దాము. భూతాపం, సెగలు, పొగలు అంటే భూతాపం వల్ల జరుగుతున్న పర్యవసనాల గురించి చూద్దాము. మితిమీరిన మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. భూతాపం కట్టు తప్పుతుంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పెను ఇక్కట్లు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే వాతావరణంలో భూతాపం పెరిగిపోతుంది. దీనికి గల కారణాలు ఏంటి అనంటే, మనం వినియోగిస్తున్న శిలాజ ఇంధనాలు ఎక్కువగా వాతావరణంలో కాలుష్యాన్ని పెరగడానికి దోహదపడుతున్నాయి. శిలాజ ఇంధనాల్లో స్థానంలో శిలాజేతర ఇంధనాలు అంటే పునరుత్పాదక ఇంధనాలను ఉపయోగిస్తే దీన్ని కొంతవరకు కట్టడి చేయవచ్చు అని కొన్ని నిపుణులు, పరిశోధకులు చెప్తున్నారు. పర్యావరణ ప్రేమికులు కూడా అదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. ప్యారిస్ ఒప్పందము 2015లో చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారంగా బిఫోర్ ఇండస్ట్రియల్ ఎరా కంటే ముందున్న ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీస్ సెల్సియస్ని తగ్గించుకోవాలని ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందానికి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరము ఏదో ఒక దేశంలో సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది. ఈ విషయం గురించి, ఈ సమావేశాల గురించి మనము గత ఆర్టికల్స్లో చూసినాము. ఒకసారి ఆ ఆర్టికల్ని చూడండి. ఎందుకంటే దీన్ని కట్టడి చేయడం ఇంపార్టెంట్, చాలా అత్యవసరము. దీనివల్ల అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాలు ఇవన్నీ సంభవించడం అనేది జరుగుతుంది. దానివల్ల మనకు ఆహారం కూడా కొరత ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. పర్యావరణంలో మార్పులు రావడం వల్ల మన ఆహార కొరతతో పాటు కొన్ని దేశాల్లో సముద్ర మట్టాలు బాగా పెరిగిపోయి దేశాలే మునిగిపోయే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి అన్నిటినీ తగ్గించాలంటే భూతాపాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క దేశం పైన బాధ్యతగా ఉంది. దీనిలో ఈ పొల్యూషన్ని ఎక్కువగా అంటే వాతావరణ మార్పుకి ఎక్కువగా దోహదం అంటే ఎక్కువగా వెలువడుతున్న దేశాల్లో అమెరికా మొదటి దేశము, చైనా 2, ఇండియా 3వ దేశంగా ఉంది. ఒకసారి చూద్దాము ఈ ఆర్టికల్ని. భూతాపం పెరుగుదల సగటు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్లు పరిమితి చేయాలని ఐక్యరాజ్య సమితి ప్యారిస్ ఒప్పందము తీర్మానించింది. దానివల్ల 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా భూ వాతావరణంలో హరితగృహ వాయువు ఉద్గారాలను 43% తగ్గించవచ్చని అంచనా. భూతాపాన్ని కట్టడి చేయకుంటే వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి పెను ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఐరాస నివేదిక ప్రకారంగా 2022 నాటికి ప్రపంచంలో కార్బన్ ఉద్గారాలు విడుదల చేయడంలో చైనా ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో అమెరికా, తర్వాత భారత్, తర్వాత భారత్ 2, 3 వరుసల్లో స్థానాల్లో ఉంది. చైనా మొదటి స్థానంలో ఉంది. తర్వాత అమెరికా ఉంది. థర్డ్ స్థానంలో భారత్ ఉంది. చైనా మొదటి. 1, 2, 3 టాప్ 3 దేశాలు ఇవి. తర్వాత ఐరోపా సమైక్య 4వ స్థానంలో ఉంది. 2022లో భూ వాతావరణంలోని విడుదలైన 83% కార్బన్ ఉద్గారాలు ఈ దేశాల్లోనే కారణము. భూతాపం పెరగడం వల్ల తరచూ అతివృష్టి, అనావృష్టి సంభవిస్తున్నాయి. 2021లో ఐరోపా, చైనాలను ఘోరమైన వరదలు ముంచెత్తాయి. అమెరికాలో శీతాకాలంలో గడ్డకట్టే చలికి ప్రజలు విలవిల్లాడారు. నిరుడు బ్రెజిల్లో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితులు వాతావరణ మార్పులకు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఆహార భద్రత పెను ప్రమాదంలో పడుతుంది. భూతాపం పెరగడం వల్ల ఇప్పటికే ధ్రువ ప్రాంతంలో మంచు కరుగుతుంది. దానివల్ల సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారంగా 2006-15 మధ్య కాలంలో సముద్ర మట్టాలు ఏటా సగటున 3.6 మిల్లీమీటర్ల చొప్పున పెరిగి వాతావరణంలో మార్పులపైన ఐక్యరాజ్య సమితి అంతర ప్రభుత్వము సంఘము 2021లో వెలువరించిన నివేదిక ప్రకారంగా సముద్ర మట్టాలు 2100 సంవత్సరం నాటికి 40 నుంచి 63 సెంటీమీటర్ల మేరకు ఎగబాకే అవకాశం ఉంది. దానివల్ల మాల్దీవులు, బంగ్లాదేశ్, భారత్ తదితర దేశాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. వాతావరణ మార్పుల వల్ల ఎల్నినో, లానినో వంటివి తరచూ సంభవిస్తున్నాయి.
ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల నివేదిక ప్రకారంగా ఇప్పుడు కొనసాగుతున్న ఎల్నినో ప్రభావము వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉంటుందని, దీనివల్ల భూమిపై సముద్రాల్లో ఉష్ణోగ్రత మరింత విజృంభిస్తాయని, దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా పోను హరితగృహ వాయు ఉద్గారాలు పెరుగుతున్నాయి. దానివల్లే 2023 అత్యంత వెచ్చని సంవత్సరంగా అంచనా వేశారు. 1850 నుంచి 1900 మధ్య కాలంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కన్నా 2013-22 మధ్య కాలంలో నమోదైన సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువ. 1951-80 కాలంతో పోలిస్తే 2016లో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 1.0 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే. అయితే ఆ సంవత్సరము నవంబర్లో 2 రోజుల్లో నమోదైన ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వస్థాయి కంటే 2 డిగ్రీల సెంటీగ్రేడ్లు మించిపోవడము ఆందోళన కలిగిస్తుంది. ప్యారిస్ ఒప్పందం లక్ష్యాన్ని సాకారం చేయడంలో ప్రపంచ దేశాల వైఫల్యం దీన్ని చెప్పవచ్చు. ఉష్ణోగ్రతలు పెరుగుదల ఇలాగే కొనసాగితే భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదని ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపాన్ని కట్టడి చేయడంలో పెట్రోల్, డీజిల్, బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలైనంత మేరకు తగ్గించాలి. సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వాహనాల నుంచి వెలువడుతున్న కార్బన్ ఉద్గారాలు అధికంగా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ వాహనాల వినియోగం పెరగాలి. అందుకోసము ప్రభుత్వాలు తగినన్ని ప్రోత్సాహకాలను అందించవలసిన అవసరము ఉంది. అడవుల క్షీణత నివారించడము మరో కీలకాంశము. కారు చిచ్చు వల్ల అడవులకు జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని, కార్బన్ ఉద్గారాలు పరిమితం చేయడానికి ప్రభుత్వాలు పటిష్ట విధానాలను రూపొందించి అవి సమర్థంగా అమలయ్యేలాగా చూడడం తప్పనిసరి. ప్రజలు సైతము పర్యావరణ అనుకూల విధానాలను అవలంబించాలి. దీనిపైన ప్రభుత్వాలు సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించాలి. రాబోయే తరానికి స్థిరమైన భవిష్యత్తు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ప్రభుత్వం కూడా కొంత కట్టుబాటు చర్యలను తీసుకోవాలి. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో బియ్యం ధర పెరుగుదల గురించి ఇచ్చారు. సలసల బియ్యం ధరలు అంటే బియ్యం ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. బియ్యం ఎగుమతులు భారత్ నిషేధించడంతో ఆ ప్రభావము ప్రపంచవ్యాప్తంగా పడింది. బియ్యం ధరలు అమాంతంగా పెరిగి వివిధ కారణాల వల్ల మన దేశంలోనూ బియ్యం ధరలు పైకి ఎగబాకుతున్నాయి. అంటే భారతదేశంలో కూడా బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్తున్నారు. భారతదేశంలో కూడా బియ్యం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో బియ్యం ధర 40 నుంచి 60 రూపాయలకు పైనే పలుకుతుంది. ఇది గత ఏడాదితో చూస్తే 14% అధికంగా ఉన్నట్టుగా ప్రజలపైన భారం పడుతుందని ఈ విషయంలో పరిశ్రమలు అంటే బియ్యం పరిశ్రమలు, వ్యాపారవేత్తలు కేంద్రము ఇటీవల ఒక ఆదేశించింది. ఎందుకంటే ఈ పెరుగుతున్న ధరలను అడ్డుకోవడానికి ఈ వేలం ద్వారా బహిరంగ విపణిలో బియ్యాన్ని విక్రయించాలని ఎఫ్సిఐకి ఆక్షించింది. కానీ ఎఫ్సిఐ చెప్పినట్టుగా ఎఫ్సిఐ 25 రూపాయలకే విక్రయించాలని చూసింది. కానీ వ్యాపారవేత్తలు ఎఫ్సిఐ చెప్పినట్టుగా ఎవరు పట్టించుకోకుండా వాళ్ళు విక్రయించడం అనేది జరుగుతుంది. ఎఫ్సిఐ నిర్ణయానికి మార్కెట్ వర్గాలు ఏవి కానీ వారికి స్పందన సరిగ్గా ఇవ్వక భారత్ రైస్ పేరుతో త్వరలో ఈ 25 రూపాయల కిలో బియ్యాన్ని వేగంగా సామాన్యులకు విక్రయించాలని కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంటుంది. తగ్గుతున్న దిగుమతులు అంటే మన దేశం ఎక్కువగా వేరే విదేశాలకు దిగుమతి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బియ్యం ధర మన దేశంలోనే ఎక్కువగా ఉందని వేరే దేశాలకు దిగుమతి చేయడం ఆపేసింది. దాంతో ఈ వివిధ కారణాల వల్ల అంటే వర్షాలు పడడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ దేశాలు, తూర్పు దేశాలు అధికంగా వరి పంట సాగు చేస్తారు. అందులో ఈ వరదల కారణంగా ఆ పంట నష్టపోవడం ద్వారా విదేశాలకు ఎగుమతి చేయకపోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ బియ్యం మీద ధరల పెరుగుదల అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇది 7% ప్రపంచవ్యాప్తంగా చూస్తే 7% పెరిగింది. ఇదంటే నెల వ్యవధిలోనే 7% పెరిగింది. ఇది ఇంతకు ముందు చూస్తే ఇంత పెరుగుదల అనేది ఇదే మొదటిసారి. యాక్చువల్లీ 2018-22 మధ్యలో ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం సరఫరా చేసేది మన భారతదేశము. కానీ ఇప్పుడు ఈ బియ్యంను ఎగుమతి చేయడం ఆపేయడం వల్ల
అది ప్రపంచవ్యాప్తం మీద ప్రభావం అనేది పడడం అనేది జరిగింది. అంతర్జాతీయ ధాన్య మండలి లెక్కల ప్రకారంగా చూస్తే థాయిలాండ్‌లో బియ్యం ధరలు 39%, వియత్నాంలో 44% మేరకు పెరిగాయి. భారత్ నిషేధం వల్ల ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా బియ్యం సరఫరాలో దాదాపుగా 1.6 కోట్ల మెట్రిక్ టన్నుల మేరకు కొరత ఏర్పడింది. అంటే వార్షికంగా వాణిజ్యంలో ఇది దాదాపుగా మూడో వంతు సమానమని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇండియా ఎగుమతి చేయడం వల్ల చేయకపోవడం వల్ల ప్రపంచంలో ఇంత ప్రభావం అనేది పడడం అనేది జరుగుతుంది. దాంతో ఎగుమతులు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం దేశీయంగా వరి విస్తీర్ణము ఎప్పటికీ తక్కువ పాతము, ప్రతికూల వాతావరణం పరిస్థితుల వల్ల ఉత్పత్తి తగ్గింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షపాతము, భూసారం తగ్గడము, నేలకోత తదితర వల్ల వరి దిగుబడులు నానాటికి తెగ్గోసుకుపోతున్నాయి. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముందస్తు అంచనాల ప్రకారంగా నిరుడు ఖరీఫ్‌లో బియ్యం ఉత్పత్తి 11.05 కోట్ల మెట్రిక్ టన్నులుంటే ఈ ఏడాది అదే సీజన్‌లో బియ్యం ఉత్పత్తి 10.63 కోట్ల మెట్రిక్ టన్నులకు తగ్గే అవకాశం ఉంది. ఇటీవల సంవత్సరంలో పలు దేశాల్లో కరువు పరిస్థితులు, మరికొన్ని దేశాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. దానివల్ల వరి సహా అనేక పంటలు భారీ నష్టం వాటిల్లుతుంది. దేశీయంగా తూర్పు ప్రాంతాల్లో వరి సాగు అధికంగా ఉంది. ఆ ప్రాంతం ఎక్కువగా భారీ వర్షాలు, వరదలు గురవుతున్న ఫలితంగా రైతులు నష్టపోతున్నారు. అధికంగా రసాయన ఎరువులు వాడడం వల్ల నేల సహజ స్వభావంను దెబ్బతింటుంది. దాంతో పంట ఉత్పాదక పడిపోతుంది. వరి పంటను తెగుళ్ల బెడద క్రమంగా ఎక్కువవుతుంది. వరిలో అధిక దిగుబడినిచ్చే రకాలను రూపొందించుటకు నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడము, ఆధునిక సాగు పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఉత్పాదకత పెంచవచ్చును. భారత్‌లో బియ్యం డిమాండ్‌లో 2030 నాటికి 12 కోట్ల మెట్రిక్ టన్నులకు, 2050 కల్లా 13.73 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. దీన్ని సాధించడానికి ఉత్పాదకత పెంచడమే మార్గము. అంటే ఎక్కువగా ఉత్పాదకత అనేది పెంచడం వల్ల కొంతవరకు ఏర్పడుతున్న కొరతను తగ్గించవచ్చు అని చెప్తున్నారు. గిట్టుబాటు ఏది? అన్నదాతలు కష్టనష్టాల్ని వరి చేసే వారికి గిట్టుబాటు లేక కావడము లేదు. ఉత్పాదకత తక్కువగా ఉండడము, ఎరువులు, పురుగుల మందు ధరలు, ట్రాక్టర్లు సహా పలు యంత్రాలు అద్దె పెరగడము వల్ల పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతుంది. అదే స్థానంలో మద్దతు ధర లేకపోవడం సమస్యగా మారింది. పలువురు రైతులు వరికి బదులుగా వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో కొన్ని చోట్ల పలు విరామము ప్రకటించిన సందర్భాలున్నాయి. వరి సాగుకు సంబంధించి యాంత్రీకరణ, ప్రభుత్వ ధాన్యాన్ని కొనుగోలు చేయడం వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ రైతులకు సరైన గిట్టుబాటు ధర దక్కడం అంతా నిరుపయోగమే. కాబట్టి రైతులకు కూడా కొంచెం గిట్టుబాటు ధర ఉంటే వాళ్ళు వ్యవసాయం అంటే ఎక్కువగా వరి పంట సాగు చేయడానికి మొగ్గు చూపుతారని చెప్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. అంతరిక్షంలో ఆర్థిక అవకాశాల స్వర్గము. అంటే అంతరిక్ష ప్రయోగాల్లో అంటే ప్రైవేట్ సంస్థలకు ఈ మధ్యలో మన ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. మన ప్రైవేటు సంస్థలకు కూడా అంతరిక్షంలో ప్రయోగించే రాకెట్లను తయారు చేయడానికి అనుమతించడం అనేది జరిగింది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇండియా విజయాలు భారతీయులందరికీ గర్వకారణాలు. కమ్యూనికేషన్లు, భూమి, సముద్ర వనరుల పరిశీలన, నావిగేషను, వాతావరణ అధ్యయనం వంటి అనేక రంగాల్లో ఉపగ్రహాలు కీలక పాత్ర వహిస్తున్నాయి. ఈ రంగాలు వాణిజ్య ప్రాధాన్యత ఉండడంతో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ రంగానికే పరిమితమైన అంతరిక్ష ప్రయోగాలు ఇప్పుడు ప్రైవేట్ రంగానికి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రైవేట్ రంగాలు కూడా చాలా సంస్థలు మనం చూసినాం. అవి కూడా రాకెట్లు తయారు చేయడము, ప్రయోగానికి మన భారత ప్రభుత్వం అనేది దానికి అవకాశం కల్పించడము ఒక ముఖ్య ఉద్దేశము. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో చోటు చేసుకున్న మార్పులకు తగినట్లుగా భారత్ సహా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే 2020లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంతరిక్షంలో సంస్కరణలు ప్రకటించారు. భారత అంతరిక్ష ప్రస్థానంలో ప్రైవేటు రంగము
కూడా సహాయ యాత్రగా ఉంటుందని అంతరిక్ష వాహక నౌకలు, ఉపగ్రహాలు, ఇతరితర జనకర రంగాల్లో ప్రైవేటు సంస్థలకు తగిన స్థానం కల్పిస్తున్నామని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ సుమారుగా $40,000 కోట్ల దాకా ఉండగా అందులో భారత్ వాటా 2% పరిమితమైంది. రాబోయే కాలంలో దీన్ని 10% పెంచాలని లక్ష్యంగా సంస్కరణలు చేపట్టడం అనేది జరిగింది. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించడం కొంచెం 2% వరకే ఉంది. దీన్ని 10% వరకు పెంచాలని, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యము వారికి సరైన స్థానాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తుంది. దానికి తగిన సంస్కరణలు చేస్తున్నట్టుగా ఆర్థిక మంత్రి ప్రకటించడం అనేది జరిగింది. పెట్టుబడి కొరత అవరోధము. అంతరిక్ష వాణిజ్య వ్యవస్థలో వాహనాల, నౌకల, ఉపగ్రహాలకు పునాదులుగా పరిగణిస్తారు. మన దేశానికి సంబంధించిన పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎల్విలు వంటి ఉపగ్రహాల వాహన నౌకలు ప్రపంచ స్థాయిలో పోటీ పడగల ధరలకు సేవలు అందిస్తున్నాయి. ఉపగ్రహ రంగంలో కమ్యూనికేషను, భూ పరిశీలన, వాతావరణ అధ్యయనము, నావికు విజ్ఞాన ఉపగ్రహాలు ప్రపంచంలో 3 నుంచి 5 స్థానాల్లో ఉన్నాయి. ఇంతవరకు ఈ పరిశోధనలన్నీ ప్రభుత్వ రంగానికే ఇస్రో పరిమితమయ్యాయి. అయితే రాకెట్లు, ఉపగ్రహ నిర్మాణానికి, అపారమైన మెకానికల్, ఎలక్ట్రికల్ పరికరాల తయారీలో 500కు పైగా ప్రైవేట్ సంస్థలు ఇస్రోకు సహకరిస్తున్నాయి. ఉపగ్రహ వాహక నౌకల్లో 90%, ఉపగ్రహాల్లో 55%కి పైగా పరికరాలను ప్రైవేట్ సంస్థల ద్వారా తయారు చేయిస్తున్నారు. ఇస్రో నుంచి 363 సాంకేతిక పరిజ్ఞానాలు 2,508కి పైగా ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయడం ద్వారా ఈ పురోగతి సాధ్యమైంది. పరిశోధన రంగాలలో ప్రైవేటు సంస్థల పాత్ర ఇటీవల కాలంలో వరకు పరిమితంగానే ఉండేది. సంస్కరణల అమలు తర్వాత స్కైరూట్, అగ్నికుల్ వంటి అంకుర సంస్థలు రాకెట్ తయారీలోనూ, అనంత్ టెక్నాలజీస్, గ్యాలక్సీలను, ధృవ స్పేస్, పిక్సెల్, స్పేస్ కిడ్స్ వంటి సంస్థలు ఉపగ్రహ తయారీలోనూ, బెరాట్రిక్స్, దిగంత స్కాటిస్కూర్ వంటి సంస్థలు అనుబంధ రంగానికి అనువైన రీతిలో ముందడుగు వేస్తున్నాయి. అంతరిక్ష వాణిజ్యంలో మనం వాటా పెరగాలంటే ఉపగ్రహాలు, రాకెట్ల సంఖ్యను ఎన్నో రెట్లు పెంచాల్సి ఉంటుంది. ఇది కేవలము ఇస్రో మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. అందువల్లనే ఇప్పటికే పిఎస్ఎల్వి, MIS-1 ఉపగ్రహాలను తయారీని పరిజ్ఞానాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. అయితే అంతరిక్ష రంగంలోనికి ప్రవేశించుకున్న పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి ప్రధాన అవరోధంగా నిలుస్తుంది. వీటి తయారీ, పరీక్షలకు సంబంధించిన మౌలిక సదుపాయాల్ని నెలకొల్పడానికి భారీ స్థాయిలో వ్యయం చేయవలసి ఉంటుంది. నిక్కల్సిన విజయము దక్కే అవకాశాలు ఉంటే పెట్టుబడులు పెట్టగల సామర్థ్యము మన పారిశ్రామికవేత్తలకు ఉంది. కానీ అంతరిక్ష పరిశోధనలు తుది ఫలితాలు అనిశ్చితంలో కూడుకొని ఉండడం వల్ల ప్రైవేట్ రంగము కొంత వెనుకంజ వేయడము సహజమే. ఈ అవరోధాన్ని అధిగమించడం కోసమే కొత్త అంతరిక్ష విధానంలో ఇస్రో ఉన్న మౌలిక సౌకర్యాలు ప్రైవేట్ రంగానికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతరిక్ష రంగంలో పరిశోధన కోసము ఇప్పటికీ 300కు పైగా కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఇక ముందుకు వచ్చిన సంస్థలన్నిటిలో ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందాలి. కానీ అంతరిక్ష పరిశోధకులు జాతీయ భద్రతకు కూడా సంబంధించినవి కావడంతో వాటిలో నియంత్రణ అవసరము. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వము భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక సాధికారత కేంద్రాన్ని ఇన్స్పేస్ ఏర్పాటు చేసింది. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ సంస్థల పాత్రను ప్రోత్సహించాలని, వాటిని పెంపొందించేందుకు ఇన్స్పేస్ ప్రధాన లక్ష్యము. చట్టం సంబంధిత అనుకూలతను పొందడానికి ఇది ఏకపక్ష సంస్థగా పనిచేస్తుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్
అంతరిక్ష వాణిజ్య రంగంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇస్రో కొత్త సాంకేతికతలు, గ్రహాంతక పరిశోధనలు వంటి కార్యక్రమాలపై అధిక దృష్టిని సారిస్తుంది. అంతర్జాతీయ విఫణి, అంతరిక్ష సేవలు, ప్రయోజనాల రంగానికి సంబంధించి ఐటీ, ఏఐ వంటి రంగాల్లో భారత్‌కున్న పరిమితిని ఎంతగానో తోడ్పడుతుంది. ఒక మార్కెట్ సంస్థ చేసిన అంచనా ప్రకారంగా కమ్యూనికేషన్ సేవలు 30-40%, నావిగేషన్ సేవలు 20%, భూ పరిశీలన సేవలు 15% వరకు మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకోవచ్చు. ఈ లక్ష్య సాధనకు అనుకూలంగా తీసుకోవలసిన చర్యలను ప్రభుత్వం అమలు చేస్తుంది. దీనికి అనుగుణంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని తిరిగి పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ పరంగా అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా వివిధ కార్యక్రమాన్ని చేపట్టడము హర్షణీయము. ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే కేవలము భారత విఫణికి పరిమితం కాకుండా అంతర్జాతీయ మార్కెట్ పైన దృష్టి సారించడం అత్యవసరము. అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో బీమా అవకాశాలు, నైపుణ్యానికి పథకాలు, విద్యాలయాల పరిశోధన సంస్థల మధ్య సహకారము, అంతర్జాతీయ అంతరిక్ష చట్టాలపైన అవగాహన, అన్ని స్థాయిల్లోనూ అంతరిక్ష పరిజ్ఞానాన్ని, సాంకేతికతను సంబంధించిన ఆసక్తిని పెంచడము, విద్యా అవకాశాలు కల్పించడము కీలకం. అంతరిక్ష రంగంలో పెట్టుబడులు ప్రోత్సాహక పథకాలను సమగ్రంగా సమీక్షించవలసిన అవసరం ఉంది. ఇది అంతరిక్ష వ్యవస్థకు సంబంధించిన, ఇస్రోకు సంబంధించిన ఆర్టికల్. చూద్దాం. గ్రామాల ప్రగతి, సహకారము. అయితే మన దేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి మన రాజ్యాంగంలో ప్రజల కోసము, చేత, ప్రజల వల్ల అనే ఒక నినాదంతో ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది కాబట్టి దీనికి మనము అంటే అధిక మొత్తంలో గ్రామాల్లో ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన అభివృద్ధి, అంటే గ్రామాలే పట్టుకొమ్ములు అని గాంధీజీ చెప్పినట్టుగా గ్రామాల్లో అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది అని మొదటి ప్రధాని అయిన నెహ్రూ కూడా దీన్ని చెప్పారు. దీనికి సంబంధించింది వ్యవసాయ రంగంలోని సహకార సంఘాల ద్వారా దీన్ని కొంతవరకు అభివృద్ధి చేయవచ్చు. మన ప్రాథమిక రంగము, పారిశ్రామిక రంగంతో పాటు ఈ సహకార రంగాన్ని ఎక్కువగా అభివృద్ధి చెందితే, అంటే వ్యవసాయ రంగంలో ఎక్కువగా అభివృద్ధి చెందితే, గ్రామాలు అభివృద్ధి చెందితే మన కొంతవరకు పురోగమి సాధించవచ్చని చెప్తున్నారు. ఇది ఈ ఆర్టికల్ సంబంధించింది. ఒకసారి ఆర్టికల్ని చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.